నారు మాటలన్నీ ఎండిపోతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి మేము ఎక్కడ కాకుండా అయిపోయినాం. కేసీఆర్ మాకు ఒక కన్నతండ్రి లెక్క మంచిగా మాకు ఎంత మంచిగా అంత మయ చేసిండు. రైళ్లకు జాగలు కొన్నాడు, ఈ కాలువలకు జాగ కొన్నాడు, ప్రాజెక్టులకు జాగలు కొన్నాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన అంటే మాకు ఏం పని లేకుండా అయిపోయింది. అంతేనా? కానీ అంత మంచిగా ఎత్తున్నా అంటుండు కానీ రేవంత్ రెడ్డి అంత దేశ దొంగ ఎవడు లేడు. అంత పెద్ద మోసగారి, ఓటుకు నోటుకు దొంగ కేసులు ఇచ్చిన రేవంత్ రెడ్డి అంత పెద్ద మోసగారి. నమస్తే బాబు. నమస్తే మేడం. సబ్బిన లింగం చౌడారం. ఎందుకు వచ్చినావు? ఇక్కడ మా రైతుల ధర్నా గురించి నీళ్ళు ఇవ్వాలని వచ్చాము మేడం. మీకు చౌడారం వస్తాయి మా పొలమారు పోతాయి, చుట్టూరుగా వస్తాయి నీళ్ళు. పోయిన ఈ వరకు వచ్చినాయా నీళ్ళు? ఇప్పుడు కాలం అయింది మరి, ఏదో వెళ్ళినమాట ఏదోనట మరి కాలం లేనప్పుడు నీళ్ళు ఇవ్వాలి కదా. కట్టుకున్నదే అందుకు మేడం. ఇది మేము వరి వేసినాం, మక్క వేసినాం. మక్క ఎండిపోయింది ఇప్పటి వరకు మేడం. పోయినసారి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 కలిసి ఒక ట్రాక్టర్ నింపుకుపోదు వడ్లు కళ్ళని తిరుగుకుంటూ నింపుకొని పోదుము. మనిషికి 5 బత్తాలు 6 బత్తాలు వేసుకొని రైతు టీడీపీ ఉన్నప్పుడు సిద్దిపేట మార్కెట్ పోయి ఒక నెల ఉంటే ఆ వడ్లు అమ్ము. ఇవాళ ఒక్కరికే 10 ట్రాక్టర్లు వెళ్తున్నాయి కేసీఆర్ చేయబట్టి. ఒక్కరికి 10 ట్రాక్టర్లు వెళ్తున్నాయి. ఇవాళ సెల్లునుడు కారణం అదే. ప్రతి ఇంటికాడ ఆడపిల్ల అన్నం తినుడు అదే. ఒక పెళ్లి చేసుకునేది ఆయనదే. మేము కష్టపడుతున్న వస్తలే రాదు, నీళ్లు రాబట్టే మేము ఇంత మంచిగా బతున్నాం ఇప్పటిగా. లేకపోతే మేము అందరం కోళ్ళ పారలో పొంటి ఇదేంటి నరసాపూర్ బతకపోయిన మేమంతా వలసలు పోయేటోళ్ళం. ఇవాళ నీళ్ళు చేయబట్టే మేము బతున్నాం మేడం. ఇడపోతే ఎట్లా మేము ఇడుచుకుంటాం పో. ఏమైతే ఇవాళ ఇట్లా 10 లక్షల మంది వస్తే ఇడవరా మాకు? అందరు జిల్లా పెడతారా వాడు? ఏదో ఒకటి చూద్దాం. అయితే ఎట్లయింది మేడం ఇది? 14 ఏళ్ళు పోరాటంలో కేసీఆర్ కొట్టేసినాం. అందరికి రిస్క్ పుట్టింది. ఊరికి ఇలాగైనా ఈ 10 ఏళ్ళు పాలన చేసాడు సారు. ఒక్కసారి చూద్దాం, ఏదో చూపిస్తాడా అంటే ఓటేసినాం. ఏం చూపెట్టాడు? వాడు ముఖం చూపెట్టాడు. ఇదేంది? పేగులు తీసుకొని మెడకేసుకుంటా, గుడ్లు తీసి గోడీలు ఆడదా గిరా పాలన? నువ్వు చేసిన ఇడిచిపెట్టాలి. నువ్వు పని చేసుకుంటూ పోవాలి మేడం. నువ్వు పని చేసుకుంటూ పోవాలి. నువ్వు పనికెక్కించరు నిన్ను జనమంతా కలిసి. వీళ్ళు అంతా ఇచ్చింది ఏంది? 5 ఏళ్ల మంది నీకు ఇచ్చింది. 50 ఏళ్ళు కాదు పాలన ఇచ్చింది. 5 ఏళ్ల వరకు నీ పని మంచిగా ఉంటే మళ్ళీ చూస్తారు, కాకపోతే తీసేస్తారు. నీ ఎంత? నీ పొడిగి ఎంత? వీళ్ళకి జనం ముంగడ నువ్వెంత? అంతే కదా. 5 ఏళ్ల వరకే నీకు ఇచ్చింది పాలన. ఈ కావడ మాటలు ఎప్పటికి ఉండేవి మేడం. ఇవి ఈ 5 ఏళ్ల మంది మీదకి ఇచ్చారు జనం చూస్తామని. దాన్ని సహకరించి దానికి అనుకూలంగా అందరికి మంచిగా మెదులుకొని వడ్డు కూడా తప్పు లొల్లే. ఇతర పట్ల ఇచ్చినప్పుడు అది వద్దు, దొడ్డు వద్దు, సన్న పట్లు పెట్టాలి. అవి ఏమవుతాయి? ఈ 30 క్వింటాలు అయితే 20 క్వింటాలు కావు. ఊరే బత్తల కల్లా లొల్లే. లైన్ కట్టాలి మేడం. 6 రోజులు కలిసి మేడం 6 రోజులు కలిసి ఒక ట్రాక్టర్ నింపకపోతే ఇప్పుడు ఒక్క రైతుకు 10 ట్రాక్టర్ పండించుకుంటారు కష్టపడి. ఇవాళ నువ్వు ఇది పాలన చేసేది గింత ఏం చెప్పాలి కదా? నీళ్ళు ఇవ్వాలి, ఊరియా బత్తాలు మంచిగా ఉండాలి. హరీష్ రావు పాలన అసెంబ్లీనే వాడు జవాబు ఇయ్యాడు. ఒక్క మనిషి జవాబు ఇయ్యాడు ఆయనకు. మరి ఓడగొట్టు ఎవరి నుంచి కాదు, ఏ ఆపదైనా పురుడైనా చెప్తాడు. పురుడు అని చెప్తే వస్తాడు మా ఇంటికి ఎవరింటికి కానీ.